నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా శ్రవణం చేయాలి? ఆ తర్వాత అంటే మనం శ్రవణం చేయడం అంటే ఏం లేదు. మనం ఏ పని చేయదలుచుకుంటే ఆ పనిని గురించి మనం సమగ్రంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే అది భౌతికం కావచ్చు, లేదు భగవతత్వానికి కావచ్చు. లేదు భౌతికంగానే నేనేదో సాధించాలి, లేదు అంటే ఏ ప్రైమ్ మినిస్టరో, లేదంటే ఒక చీఫ్ మినిస్టరో, లేదా నేను సుప్రీంకోర్టు జడ్జో, ఇంటర్నేషనల్ జడ్జో అవ్వాలి అనేటువంటి ఒక కోరిక తీవ్రంగా ఉందనుకోండి, దానికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్నంతా మనము అవగాహనకి తెచ్చుకోవాలి. అంటే కంప్లీట్‌గా అసలు ఏంటి, ఆ స్థితికి మనం వెళ్ళాలంటే మనం ఎలా చేయాలి, ఏం నేర్చుకోవాలి అనేది విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు గ్రహించి వదిలేస్తే ఏం చేస్తాము? మర్చిపోతాం. ఎందుకు? మనసుకి పట్టుకోవటానికి టైం పడుతుంది, వదిలేయడానికి నిమిషం పట్టదు. అంటే ఏంటి? అది మనసు లక్షణం. అందుకని ఎప్పుడు నువ్వు పట్టుకొని ఎప్పుడు తేలికగా వదిలేయగలుగుతావు? నువ్వు ఎప్పటినుంచో పట్టుకొని ఉన్నావు, నీకు ఒక్కసారి విషయం అర్థమైంది, వెంటనే పట్టుకుంటావు. నీకు అసలు అలవాటే లేదు, దానికి వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బండో లేకపోతే కారో చూసుకోండి, కొంతమందికి వెంటనే డ్రైవ్ చేసేస్తారు, కొంతమందికి ఒక 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, ఒక నెల రోజులు కూడా పట్టచ్చు. కాకపోతే మనం ఏం చేస్తాము? మన మనసు ఆ పట్టుకుండేంత ఓపిక, ఆ పేషెన్స్ మనకు ఉండదు. వెంటనే ఏం చేస్తాం? ఇది అసలు నాకు అవసరమా, నేను డ్రైవర్ని పెట్టుకుంటాను, నాకేం కర్మ పట్టింది, వద్దు అని వదిలేస్తాము. దాన్ని ఏమంటారు అంటే జస్టిఫికేషన్ అంటారు. అంటే మనం చేయలేని పనిని నేను చెయ్యలేము అని ఇంకా ప్రయత్నం చెయ్యకుండా అవసరం లేదు నాకు అనేటువంటి దాన్ని వదిలేస్తాము. ఎప్పుడైతే మనం అలా వదిలేస్తామో దానివల్ల మనకి ఏమొస్తుందంటే మన ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, ఆత్మశక్తి సన్నగిల్లుతుంది. ఇప్పుడు మనకు భగవద్గీతలో చెప్పింది ఏంటి? మన సెల్ఫ్ కాన్ఫిడెన్సు, మన ఆత్మశక్తిని ఎలా పెంచుకోవాలి అనేటువంటి విషయాన్నే భగవద్గీత చెప్పింది. ఇప్పుడు భగవద్గీతలో సిద్ధాంతం ఏంటి? ఇక్కడ నిజం చెప్పాలంటే అసలు ఏమీ రాకెట్ సైన్స్ లేదబ్బా. భగవద్గీత అంటే ఏంటి? మహానుభావులు, ఋషులు ఎన్నో వేల సంవత్సరాల నుంచి వాళ్ళ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని, వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని, వాళ్ళ శిష్యులకు ప్రాసెస్ చేసిపోయినారు. అది మొత్తం రకరకాల అంటే వాళ్ళు చేసినటువంటి విధానాలు ఉన్నాయి. కాకపోతే సిద్ధాంతం మాత్రం యునానిమస్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నటువంటి ఋషుల సిద్ధాంతం ఒకటే, అది పిసరంత కూడా మారల. కాకపోతే ఏంటి, వాళ్ళ అనుభవంలో వాళ్ళు రకరకాలుగా దర్శించారు. ఇప్పుడు సృష్టి వచ్చింది, కొంతమంది ఏమన్నారు, పైన నిరాకారమైన దాంట్లో నుంచి ఆకాశం, ఆకాశంలో నుంచి వాయువు, వాయువులో నుంచి అగ్ని, అగ్నిలో నుంచి నీళ్లు, నీళ్లలో నుంచి భూమి వచ్చిందని చెప్పారు సిద్ధాంతం. ఇంకా కొంతమంది ఏంటి, ఈ భూమి మీద ఉన్నట్టు ఇంకా దానికి కంటిన్యూషన్ ఏం చేశారు, ఈ భూమి మీద పంటలు బొంటలు వస్తాయి, అవి తింటారు. అవి తిన్న తర్వాత అది మనము జెంట్స్లోనేమో ఒక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ సృష్టి వ్యక్తం అవుతుందని ఒకళ్ళు అన్నారు. అంటే ఏంటి, ప్రధానం అనేది ఒకటి ఉంది, ప్రకృతి అనేది ఒకటి ఉంది. అల్టిమేట్ ఏంటి, ఒక ఎనర్జీ ఉంది. దాన్ని మనం ఇంకా ఈ ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క విషయం చెప్పినా దానికంత మనము ఇప్పుడు మొత్తం అది చదువుకొని అర్థం చేసుకునేంత శక్తి కూడా చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఆ సంస్కృతంలో చెప్పిన వాళ్ళు చెప్పిందే కరెక్ట్గా ఉంటుంది. లేదు ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకోండి, మళ్ళీ నా సిద్ధాంతాలు కొన్ని యాడ్ అయిపోతాయి. అందుకని అల్టిమేట్ ఏంటి, సిద్ధాంతం ఏంటి, నిరాకారమైనటువంటి ఒక వండర్ఫుల్ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీలో నుంచే ప్రకృతి వ్యక్తమైంది. మనం కూడా ప్రకృతే. ప్రకృతి అంటే ఏంటి, ప్రతి సెకను మారుతూ ఉంటుంది, మారకుండా ఉండడం అనేటువంటి విషయం జరగదు. ఆ మార్పును అంగీకరించడంలో ప్రతి జీవి ఏమంటారు దాన్ని రెసిస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ప్రకృతి అంటే ఏంది, ఇప్పుడు వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం సహజంగా వస్తున్నాయి కదా. మరి ఒక కాలంలో నుంచి ఒక కాలంలోకి వెళ్ళిపోవాల్సిందే. ఒకే కాలంలో నేను కూర్చుంటానంటే కదలదు. కాకపోతే మన మేధా సంపత్తి పెరిగింది, బుద్ధికి వికాసం వచ్చింది కాబట్టి ఎండాకాలంలో ఏసీ కనిపెట్టాము, చలికాలంలో హీటర్లు కనిపెట్టాము. ఇదంతా నిజం చెప్పాలంటేనబ్బా భౌతికమే. భౌతికంగా ఆకులు కప్పుకుండేటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు ఇప్పుడు కూర్చొని ఏమైనా చేయగలిగినటువంటి స్థితికి వచ్చాడు బాగానే ఉంది. కానీ తన మనసుని తను ఏమంటారు దాన్ని బ్యాలెన్స్ చేసుకొని 100% ఈ వస్తువు మనుషులు లేకుండా ఆనందంగా ఉండేటువంటి స్థితికి వచ్చాడా? అలా వచ్చినటువంటి విషయాన్ని గురించే మన ఋషులు మనకి చెప్పారు. అంటే ఏంటి, వాళ్ళున్న రోజుల్లో ఉన్నవి కూడా, వాళ్ళ దగ్గర ఉన్నవి కూడా, వాళ్ళ మనసు ఉంది, ప్రాణం ఉంది, ఆ తర్వాత శరీరం ఉంది. ఈ మనసుకి ఏమున్నాయి, కోరికలు ఉన్నాయి. తీర్చుకోవడానికేమో కొద్దిగా గొప్ప ప్రాణశక్తి ఉండాలి కదా. ప్రాణం ఉంటేనే కదా మనసు పనిచేసేది, మనసు ఉంటేనే ప్రాణం ఉందనేటువంటి విషయం తెలిసేది. ఈ రెండు కూడా అనుభవం కోసమో, ఆనందం కోసమో, లయం కోసమో శరీరాన్ని ఉపయోగించి వాళ్ళు చేసుకోవటం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళకేం వచ్చింది, ఇదంతా ప్రకృతి మారిపోతుంది కదా. 25 సంవత్సరాల నాడు ఉన్న ఎనర్జీ 60 ఏళ్ళకి లేదు. మనుషులు మారిపోతున్నారు.
ఇదేంటి అని వాళ్ళు మనం భౌతికంగా ఆకులు కప్పుకునే రోజుల నుంచి ఎలా అయితే పరిశోధన చేసి మనం ఇవాళ ఎక్కడికంటే అక్కడ ఇంకేదో చెప్తున్నారు, అరగంటలో ఒక ప్రదేశంలో నుంచి ఇంకో ప్రదేశంకి వెళ్ళేటువంటి విమానాలు వస్తున్నాయట. ఇప్పుడు మనం అమెరికా పోవాలంటే ఒక 24 గంటలు పడుతుంది. రేపు అరగంట వస్తే అమెరికాకి భారతదేశానికి తేడా ఏముంది? పూర్వకాలంలో రిక్షా ఎక్కిపోయినట్టు 10 నిమిషాలు పోయి అక్కడ కూర్చుంటాం, ఇక్కడికి వస్తాం. అంటే అటువంటి రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదు అనే విధంగా మన మేధా సంపత్తి పెరుగుతోంది. ఇప్పుడు మన ఋషులు ఏం చేశారు? పెరుగుతుంది, ఏదో బాగానే ఉన్నాము, సుఖంగా కనిపెడుతున్నాము, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాము, మొదట్లో లాగా మతం కోసం జావకుండా అది ఇది అని ఇది పెట్టుకున్నాం, బాగానే ఉంది. కానీ ఎట్లా ఈ మనసుని హ్యాండిల్ చేసేది, ఎలా శరీరంలో ఉన్నటువంటి శక్తిని పెంచుకునేది, ఎలా డెత్ మరణం లేకుండా, అదే పుట్టుక మరణం లేకుండా ఉండేది అనే విషయాన్ని వాళ్ళు పరిశోధన చేసి వాళ్ళు ఆ తత్వంతో, ఏది భగవత్ తత్వంతో, పరమాత్మ తత్వంతో, భగవాన్ తత్వంతో. తత్వం అంటే ఏంటి అంటే ఒక స్థితి, అంటే తత్వం అంటే ఒక స్థితి అనుకుందాం. ఉండడం అనేటువంటిది ఒకటి ఉండడం జరిగింది. ఆ ఉండడం అనేటువంటి విషయం మన జ్ఞానానికి తెలుస్తోంది. అంటే ఏంటి? శక్తి ఉన్నది, అది మనకి తెలుస్తున్నది. ఈ రెండు కలిపే సృష్టి అంతా వ్యక్తం అవడానికి కారణమైందనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి దానికి ఏం చెప్పారు? దానికి ఇప్పుడు మన వ్యాస భగవానుడు ఏం చెప్పాడు? ఇప్పుడు వేదాలు అంటే ఏంటి? మన వాళ్ళు మాట్లాడితే సనాతన ధర్మం అంటారు. ఈ హిందూ ఇవన్నీ కూడా ఎక్కడ వేదాలలో లేవబ్బా. దేవాలయాలకు సంబంధించిన విషయం కూడా లేదు, అనుష్ఠానం కూడా పెద్దగా చెప్పలే. కాకపోతే ఆ మహానుభావులు ఏం చెప్పారు? మన దగ్గర శరీరం ఉంది, ప్రాణం ఉంది, మన దగ్గర జ్ఞానం ఉంది. అందుకని మనం ఎంతసేపటికి శరీరంతో పని చేయాలి కదా. పని చేయాలంటే మన దగ్గర ప్రాణం ఉండాలి కదా. ఈ ప్రాణం అంటే ఈ శరీరం ప్రాణం కలిపి చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం అనేటువంటి ఒక జ్ఞానం ఉండాలి కదా. ఆ జ్ఞానమే ఆ జ్ఞానాన్నే మన మనస్సు, మన ఎరుక, మన స్ఫురణ, మన జ్ఞాపకాలు అన్నారబ్బా. అంతకంటే ఏం లేదు. వాళ్ళు ఏం చెప్పారు? మరి సృష్టి అంతా కనపడుతుంది కదా అంటే ఏం చెప్పారు? సృష్టి అంతా కూడా ప్రకృతి వ్యక్తమైందమ్మా, పరమాత్మ తత్వంలో నుంచే వ్యక్తమైన సృష్టికి పరమాత్మ తత్వ శక్తికి పిసరంత కూడా తేడా లేదు. ఇప్పుడు నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం, మన దగ్గర ఉన్నటువంటి జీవ చైతన్యం కూడా ప్రకృతేను. ఈ ప్రకృతి అనేది క్షణక్షణం మారుతుంది. కాకపోతే ఇప్పుడు భూమి అంటే నేల అంటున్నాం. ఇప్పుడు ఆ ఋషులు ఏం చెప్పారు? నేల కాదు, దేవత అన్నారు. ఎవరు? భూదేవత అన్నారు. దేవత అంటే ఏంటి? వండర్ఫుల్ శక్తి. నీళ్లు అన్నారు. నీళ్లు కాదమ్మా, నారాయణుడు. ఆ తర్వాత ఏంటి అని అన్నారు? సముద్రం, నారాయణుడు, వాట్ ఎవర్ ఇట్ మే బి, శక్తి. అలాగే ఇంకోటి ఏంటి? మూడోది ఏంటి? అగ్ని అన్నారు. అగ్ని కాదమ్మా, అగ్ని ఉండబట్టే అన్నీ జరుగుతున్నాయి. అగ్ని అనేది ఫైర్, అది అది ఒక భూశక్తి, అదొక శక్తి అన్నారు. అట్లాగే వాయువు అంటే నువ్వు బయట పీలుస్తున్న గాలే కాదు, నీ దగ్గర ఉన్నటువంటి పరమాత్మ తత్వ శక్తి వల్లనే నీ ప్రాణం ఉన్నది అనేటువంటి విషయం చెప్పారు. లాస్ట్లో ఏంటి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఖాళీ ఆకాశమైనటువంటి ఖాళీ తత్వంలో నుంచి ఇవన్నీ వ్యక్తమైనవి. ఖాళీ కాని స్థితి ఒక భగవతత్వ స్థితి ఉంది. అది నువ్వేం చేస్తావు? నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీ శరీరం, నీ ప్రాణం, నీ మనసే కరెక్ట్ అనుకొని అసలు ఉన్న విషయాన్ని మర్చిపోయినావు. దానికి దీనికి నీకు పిసరంత విషయం కూడా లేదు. నువ్వు నేను దైవత్వం అనేటువంటి విషయాన్ని నువ్వు 100% నమ్మకపోతే 24 గంటలు ఈ ప్రపంచ విషయాలు నిన్ను చుట్టి చంపుతూ ఉంటాయి. పాయసంలో ఈగబడ్డప్పుడు ఎంతసేపు చెప్పినా వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, నేను ఇట్లా, వాళ్ళ కష్టాలు, వీళ్ళ సుఖాలు అని మనం కూడా ఏదో కదా, ఎంపతి అంటే ఏదో వాళ్ళకి చెయ్యాలనో ఇంకోటనో మనం బాధపడుతూ ఉంటాము. ఇక్కడ నువ్వు చేస్తూ ఇప్పుడు భగవద్ అని చెప్పి అనేది సిద్ధాంతం అనుకుందాం. ఈ సిద్ధాంతాన్ని ఏం చేశాడు? ఎవరు? మన వ్యాస భగవానుడు మొత్తం ప్రపంచం అంతా అక్కడ ఒక మూల, ఇక్కడ ఒక మూల, అన్నీ ఉన్నదన్నీ క్రోడీకరించి 4 వేదాలుగా రాశాడు. 4 వేదాలు, ఉపవేదాంగాలు, వేదాంగాలు, ఆ తర్వాత ఎండ్ పోర్షన్ వచ్చే ఉపనిషత్తులు, ఇంకా మనకు అర్థం కావడానికి ఆ మహానుభావుడు అష్టాదశ పురాణాలు, తర్వాత స్మృతులు, రామాయణ, భారత, భాగవత గ్రంథాలు, ఇంకా తర్వాత వచ్చినటువంటి ఋషులు కూడా మన పతంజలి యోగ సూత్రాలు, ఆ తర్వాత కపిలుడు సాంఖ్యశాస్త్రం, ఆ తర్వాత ఆగమ శాస్త్రం, ఈ శాస్త్రం, ఆ శాస్త్రం, ఈ ఆచారం లేకుండా ఎవరికి తోచిన భావాలు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కాకపోతే సిద్ధాంతాన్ని కరెక్ట్గా అది కాదు ఇది అని చెప్పిన వాళ్ళు లేరు. జస్ట్ సైన్స్ లాగానే. సైన్స్ కూడా ఏమన్నారు? కాసేపు బిగ్ బ్యాంగ్ అన్నారు. మొన్న ఈ మధ్య రీసెర్చ్లో ఏమంటున్నారు? అసలు యూనివర్స్ లేదు, అది క్వాంటమ్ థియరీ ఉందనుకుంటే ఉంది, లేదంటే లేదు అన్నారు. ఇదే విషయాన్ని మన ఋషులు చెప్పారు. అసలు సృష్టి లేదు, జరగలేదు, ఎవరు చేయలేదు. మరి ఎట్లా? ఇదంతా నాకు కనపడుతుంది కదా, ఇదంతా ఒక ఇల్యూషన్ అయ్యా, ఒక మాయ, డిల్యూషన్. ఉందనుకుంటున్నా ఉంది, లేదనుకుంటే లేదు, అంతే కదా. ఇప్పుడు నాలో ఏముందనుకుంటే నేను అదే చూస్తాను. నాలో అసలు ఏమీ లేదు. నిద్రపోతున్నప్పుడు నేనేం చూస్తున్నాను? నిద్రలో నాకేం ఆలోచన ఉంది? అలాంటి స్థితే భగవతత్వ స్థితి. అదే శక్తి, అదే స్థితి
అది కాకపోతే అది కెదలదు మెదలదు, ఏ ఆలోచన చెయ్యదు, నామం లేదు, రూపం లేదు, గుణం లేదని మన ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతం. ఆయన చెప్పాను కదా. ఇప్పుడు ఇవన్నీ ఇంకా ఏం చేశాడు ఆ మహానుభావుడు? ఈ మీకు వేదాల్లో ఇంకేంటి కర్మకాండ చెప్పింది, అంతే కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్నవి ఏమున్నాయి అబ్బా? రెండే కదా మన దగ్గర. కర్మ చేయడానికి ఒక శరీరం ఉంది, లోపల చేయడానికి కావాల్సినటువంటి శక్తి ఉంది. 25 ఏళ్ల వయసులో 100 బిందెలు బావిలో నుంచి నూళ్ళు తోడుకొచ్చిన మనిషి 80 ఏళ్ళు వచ్చేటప్పటికి స్థితి ఏంది? ఏమి కదలలేకుండా, అంటే శరీరం బలహీనపడి, మనసు బలహీనపడి ఒక దుఃఖ స్థితిలోకి వచ్చేస్తుంది. ప్రకృతి అబ్బా, అందరం అంతే. రేపు జరగబోయేది ప్రతి వాళ్ళకి అదే. కానీ మనమేమనుకుంటాం, నాకు జరగదు, నేను స్పెషల్ అనుకుంటాం. ఎందుకు? ప్రకృతి మనకే తెలుస్తుంది కదా, డే బై డే మారిపోతుంది. మార్పు సహజం అనేటువంటి విషయం తెలియడమే భగవతత్వ సాధన. అసలు సాధన కూడా చెప్పలే వాళ్ళు. గుర్తించు చాలు, నేను ప్రకృతిని, నాలో భగవతత్వ శక్తి ఉన్నది, దాని ప్రకారం ఈ శరీరాన్ని అది పనిచేసుకుంటోంది అనేది జ్ఞానం. ఆ జ్ఞానంతో నువ్వు పనిచేయగలిగినప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి పని భగవతత్వ పని. ఇప్పుడు మన వ్యాస భగవానుడు ఏం చేశాడు? ఇప్పుడు వేదం అంటే ఏంటి? కర్మ. అందుకని ఏంటి? నువ్వు ఈ చెయ్యడం స్థితి నుంచి ఏమి చేయలేని అన్నీ వదిలిపెట్టగలిగినటువంటి స్థితికి రాగలగడాన్నే మన ఋషులు చెప్పారబ్బా. చెయ్యడం దేంతో చేస్తావు? మనసులో ప్లాన్ చేస్తావు, అంతే కదా. ఇప్పుడు మాకు బంధువులు వచ్చినారు, ఏం ఐటమ్స్ చేయాలని ఒక మనసులో ప్లానింగ్ అయిపోయింది. మెటీరియల్ అంతా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. పోయిన తర్వాత ఒక మెటీరియల్ అంతా మనం ప్లాన్ చేసి ఎగ్జిక్యూషన్ చేస్తాము. ఎగ్జిక్యూషన్ చేయడానికి నా దగ్గర ఏముంది? నా దగ్గర శరీరం ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ చేయడానికి కావాల్సినటువంటి శక్తి నా దగ్గర ఉండాలిగా. 1 అవర్ 2 అవర్స్లో నేను నిలబడి పనిచేయాలి కదా. ఈ విషయాలే నిజం చెప్పాలంటే మన ఋషులు చెప్పారు. సృష్టి అయితే జరిగిపోయింది, ప్రతి చోట ఉన్నది భగవతత్వ శక్తే. నీ విషయం తీసుకుంటే ఏమైంది? ఇప్పుడు నేను వెళ్ళి చేద్దాము అనుకున్నాను, చేస్తున్నాను అంటే ఎవరు చేస్తున్నారు? నా మనసు ఆలోచన చేస్తుంది, నా శక్తి ఉంది, నా శరీరం చేస్తుంది. ఈ చదువుతున్నది అప్పుడు నేను చేస్తున్నాను అనేటువంటి చిన్న ఆలోచన నేను చేశానంటే అప్పుడు నేను ఎవరు? నేను జీవభావం అనుకుంటున్నా, అంతే కదా. నేను చేసిన తర్వాత కర్తని. ఎందుకు చేస్తున్నాను? ఒక కర్మ చేస్తున్నాను. దేనికి కర్మ చేస్తున్నాను? వంటలు బాగా చేస్తున్నాను. దానికి వచ్చే ఫలితం ఏంటి? దరిద్రంగా చేశాను అనుకో. సపోజు నేను బాగా చేశాను, నేను చాలా అత్యుత్తమంగా అనుకున్నాను. తినేవాళ్ళు మొహం ఒక రకంగా పెట్టారు. ఎందుకు పెట్టరు? నీ కోరికలు, నీ రుచులు వేరు, వాళ్ళ రుచులు వేరు. నువ్వు ఉప్పు వేయవు, కారం వేయవు, ఆరోగ్యంగా చేద్దాం అనుకుంటావు. వాళ్ళు కారంగా ఘాటుగా తినాలనుకుంటావు. నువ్వు అత్యుత్తంగా 100 వంటకాలు చేసినా వాళ్ళకి ఎందుకు నచ్చుతుంది? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏమనరు, అది మొహమాటానికి బాగుందంటారు. నువ్వు తయారు చేసినవన్నీ అక్కడే ఉంటాయి. అంటే అర్థమైంది. ఇప్పుడు ఆ చేసిన దాంట్లో నేను ప్రసాదం అనేటువంటి భావంతో కనుక చేయడం జరిగింది అంటే దానికి వచ్చే లాభ నష్టాలు నా నెత్తిన వేసుకుంటా. పొగిడారు, అబ్బా నేను కాబట్టి చేశాను, ఈ ప్రపంచంలో ఇంత బాగా ఎవరు చేయలేరని గర్వపడతా. సరే మెచ్చుకోలేదు, ఇంత చేసిన వేస్ట్, ఎవరికి ఏం చేసినా కృతజ్ఞత లేదు అని దుఃఖపడతా. ఇప్పుడు నా జ్ఞాపకాల్లో ఏమైపోయింది? నాకు కొన్ని జ్ఞాపకాలు ఏర్పడతాయి. అప్పుడు కూడా ఇలా చేశాను, అప్పుడు కూడా వాళ్ళని ఇలానే తిట్టారు, ఇంకా నాకు బుద్ధి రాలేదు, నేను మారలేదు అనుకుంటాం. అంతేగా జరిగేది. ఎవడి ఇప్పుడు నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది దేవుడు గురించి. భగవద్గీత కాదు, మన సనాతన ధర్మంలో మన ఋషులు చెప్పింది దైవత్వం గురించి ఒకే ఒక సెంటెన్సు. మిగిలినదంతా మన గురించే చెప్పారు. మనం ఇప్పుడు ఏ స్థితికి రావాలన్నాడు? ఈ కర్మని నేను చేయటం లేదు, పరమాత్మతత్వమే చేస్తున్నాడు అనేటువంటి స్థితికి నేను రావాలంటే అంత తేలిగ్గా నా మనసు డిసిప్లిన్ కాదు. ఎందుకు కాదు? ఎప్పటి నుంచి నేను ఈ జ్ఞాపకాలన్నీ పెట్టుకున్నానో నాకేం తెలుస్తుంది? ఇప్పుడు ఆ మహానుభావులు మనకి చెప్పింది ఏంటి? కర్మని ఫస్ట్ అనుష్ఠానంగా మొదలుపెట్టు. అనుష్ఠానం కూడా కాదు, కర్తవ్య కర్మను మొదలుపెట్టు, తర్వాత అనుష్ఠానం చెయ్యి, ఆ తర్వాత నిష్కామ కర్మకి తీసుకెళ్ళు. ఎప్పుడైతే నీకు ఆ స్థితి వస్తుందో, ఏమొస్తుందని చెప్పారు మన ఋషులు? బుద్ధికి నిశ్చలం వస్తుందబ్బా. బుద్ధికి నిశ్చలం వస్తే సత్యం ఏంటి, అసత్యం ఏంటి అని గ్రహిస్తావు. అదే చెప్పింది వాళ్ళు. ఎప్పుడైతే నీ బుద్ధికి వివేక వైరాగ్యం నిశ్చలత వచ్చిందో దాని తర్వాత ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవతత్వమే కదా. నీకంటే ఎదురుగా కనపడుతున్నదంతా అంతే కదా. కాకపోతే జీవభావంలో ఉన్నారు కాబట్టి ప్రకృతికి అనుగుణంగా మార్పులు జరుగుతున్నాయి. కింద పడతారు, మీద పడతారు. నువ్వు వాళ్ళని నువ్వు చేయాల్సిన పని ఏంది? అవతల వాళ్ళని పెట్టకుండా ఉండేటువంటి స్థితికి నువ్వు చేరాలి. ఎప్పుడు చేరతావు? ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయం జరిగినప్పుడు. పోనీ నేను చెయ్యాలి కదా, చెయ్యవు నువ్వు. నీ ద్వారా జరుపుకుంటూ పోతుంది, నీ ఆలోచన ద్వారా వ్యక్తమైంది జరుగుతూ పోతూ ఉంటుంది. ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, నేను చేస్తున్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద భగవతత్వం ఇంత సృష్టి చేసి నేను చేశానని ఎవరికైనా చెప్తున్నాడా? సామాన్యంగా కూర్చొని ఉన్నాడు. మనం కూడా ఆ సామాన్యంగా ఎలా మారాలి అనేటువంటి విషయాన్ని, అంటే ఎలా మారితే మన దగ్గర ఉన్నటువంటి సిద్ధ వస్తువు ఆ భగవతత్వాన్ని మనం గ్రహించగలం అనేటువంటి విషయాన్నే మన ఋషులు చెప్పారు. దాన్ని మొత్తం సంకలనం చేసి చెప్పినది వేదాలు, ఉపవేదాలు, వేదాంగాల్లో. కాకపోతే ఆ స్థితి మనకి రాదు కాబట్టి
కర్మని, అనుష్ఠానాన్ని, కర్తవ్యాన్ని దాన్ని ఏమంటారు యోగంగా మార్చుకోమన్నాడు. యోగం అంటే ఏంటి? కలయిక. ఎక్కడ కలయిక? నీలో ఉన్నటువంటి నీ భగవతత్వంతో ఉండి నువ్వు కండక్ట్ చేయడమే కలయిక. అప్పుడు నీకు భగవతత్వానికి తేడా లేదు. ఆ విషయాన్ని నువ్వు 24 గంటలు గుర్తించగలగడమే నీ మనసు మీద పనిచేసుకునేది. సో అనన్య భక్తి ఒకటే ఉంది అని వస్తుంది. తర్వాత నిన్ను ఇబ్బంది పెడుతుంది ఏంది? చేద్దామా వద్దా అనేటువంటి విషయం అంతా ఎక్కడ జరుగుతుంది? ఈ ఘర్షణ అంతా నీ అంతఃకరణలో జరుగుతుంది. అంతఃకరణ అంటే ఏంటి? ఊరికి ఒక మనసే అంతఃకరణ కాదు. చిత్తం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4ని ఏమంటారు దాన్ని? అంతఃకరణ అన్నారు. అంతఃకరణ అంటే ఏంటి? అదేమన్నా కనపడుతుందా? కనపడదు. అంటే అన్నీ ఆలోచనలే. ఎందుకు వస్తున్నాయి నాకు అసలు ఆలోచనలు? నేను జ్ఞాపకాలు పెట్టుకున్నా. ఎప్పటి నుంచి పెట్టుకున్నానో తెలియదు. నా మనసులో బోలెడు జ్ఞాపకాలు, బోలెడు కోరికలు ఉన్నాయి. ఆ కోరికలకు అనుగుణంగానే నాకు ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచన వచ్చినప్పుడు ఏంది? చేద్దామా వద్దా అని 24 గంటలు మన ఆలోచనలు పీడిస్తున్నాయి అంటారు కదా. ఇప్పుడు టాయిలెట్ వచ్చింది, దానికి ఏం ఆలోచన చేస్తాం? టక్కుమని వెళ్ళిపోతాం, అంతే కదా. దానికి ఏం ఆలోచన చేయం కదా. అంటే ఏంటి? సడన్గా మన ద్వారా జరిగే విధంగా సంకల్పం లేకుండా, వికల్పం లేకుండా ఉండే విధంగా నువ్వు రావాలి అంటే నీ మానసిక స్థితి నిర్వికల్ప స్థితిలో ఉండాలి. నిర్వికల్పం వచ్చినప్పుడు ఏ పని ఆ పని స్పాంటేనియస్గా అయిపోతుంది. నేను చేయాలి అని అన్నామంటే నా దగ్గర నుంచి ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పాడు ఆయన? ఫస్ట్ ఏం చెప్పాడు? అర్జున, నీకు ఇచ్చిన పని నువ్వు చేసుకోవయ్యా, క్షత్రియుడిగా పుట్టావు, యుద్ధం చేయడం నీ లక్ష్యం, అంతేగాని యుద్ధ భూమికి వచ్చి నేను చెయ్యను, నేను పోతాను, నేను ఏడుస్తాను అంటున్నావు, కరెక్ట్ కాదు, చెయ్యి, యుద్ధం చెయ్యి అన్నాడు. మరి చేస్తాను, కానీ నాకేం టెన్షన్ వస్తుంది, కాస్త సత్యం చెప్పవయ్యా అంటాడు. చెప్తాను, కూర్చో, కర్మయోగం నీకు ఇచ్చినటువంటి కర్మను ముందు పాటించు, ధైర్యం తెచ్చుకో. ఆ తర్వాత నిష్కామ యోగం నువ్వు చేసి వస్తున్నది ఏం లేదు, అంత భగవతత్వం ఉన్నది. నువ్వు వెళ్ళి అక్కడ నిలబడ్డావు, చూసుకో విశ్వరూపంలో వస్తున్నాయి, పోతున్నాయి, చస్తున్నారు, వెళుతున్నారు, నువ్వేం చేసేది? నిలబడ్డావు. నీ శరీరం, నీ ప్రాణం అందుకు నిలబడటానికి అవకాశం నీకు ఉంది కాబట్టి నేను నిలబడ్డాననే విషయాన్ని గ్రహించు. మనసు మీద ఎలాంటి మరక లేకుండా హ్యాపీగా పనిచేస్తావు. పైగా ఇంకేంటి? ఈ నిలబడటానికి కారణం కూడా నేను కాదు, నాలో ఉన్న భగవతత్వం అనేటువంటి విషయాన్ని గుర్తించు. అనన్య భక్తి. అది అయిపోయిన తర్వాత నీ ఇంద్రియాలు ఆటోమేటిక్గా బయటకు తిరుగుతున్నాయి. పెట్టిన ఇంద్రియాలు 5 బయట ఏడుస్తున్నాయి. వాటిని చిన్నగా తీసుకొచ్చి లోపలికి వచ్చి లోపల ఉన్నది ఒకటేటువంటి స్థితి, భగవతత్వ స్థితి అని అనుకో. అని మళ్ళీ నువ్వు హిమాలయాలకు వెళ్ళేది సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ స్థితిలో ఉండి నీ ద్వారా జరుగుతున్న ప్రతిదీ భగవతత్వం అనేటువంటి భావనలో ఉంటే ఉత్సాహంగా, ఉల్లాసంగా 24 ఇన్స్పైర్డ్ ఉంటావు. ప్రతిదీ నీ చుట్టుపక్కల నువ్వు కూడా అదే వాతావరణం ఇవాల్వ్ అవుతుంది అంటూ లాస్ట్లో ఏం చెప్తున్నాడు? జ్ఞానం గురించి చెప్తున్నాడు. జ్ఞానం ఏంటి? ఆ పరమాత్మ తత్వంలో వ్యక్తమైనటువంటి ఈ క్షేత్రం, ఇది శరీరం, దీనికి 24 తత్వాలు ఉన్నాయి. ఏంటి? పంచభూతాలు, పంచకోశాలు, తర్వాత పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ గోల ఉన్నాయి. వీటన్నిటితో పాటు భగవతత్వ శక్తి ఉందయ్యా నీ దగ్గర. అవన్నీ కూడా నీ మనసు కూడా ప్రకృతి కాబట్టి క్షణక్షణం మారుతుంది. పసిబిడ్డగా ఉన్నప్పుడు ఒక రకంగా పనిచేస్తుంది, యవనంలో ఒక రకంగా పనిచేస్తుంది, ముసలితనం వచ్చిన తర్వాత ఇంకా పనిచేస్తుంది, ఇంకా ముసలి తెరవైపోయిన తర్వాత మనసు బలహీనపడుతుంది, ప్రాణం బలహీనపడుతుంది. కాబట్టి శరీరాన్ని దాన్ని ఎలా వాడుకోవాలో తెలియక బెంగపడుతుంది. అది సహజం. కాకపోతే నువ్వు జ్ఞానస్థితిలో కనుక ఉండగలిగావు అంటే అప్పుడు ఎవరు? అజ్ఞాని. అంటే అజ్ఞానం అంటే ఏం లేదు, నేనే శరీరం అనుకుండేటువంటి తమో గుణంలో నుంచి నేను శరీరం కాదు, నా దగ్గర భగవతత్వం అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఏమంటారు దాన్ని? దోసపండు విడిపడిపోవటం జరుగుతుంది. అలా విడిపడిపోవాలి అంటే నీ మనసుకున్నటువంటి సంకల్ప వికల్ప కోరికలన్నీ తగ్గాలయ్యా. ఈ సంకల్ప వికల్ప కోరికలకు అన్నిటి కారణం ఏంటి? నీ స్వభావమేను. నీ స్వభావం అంటే ఏంటి? నీ దగ్గర ఉన్నటువంటి గుణాలు. అందరి దగ్గర, మన దగ్గర అవే గుణాలు ఉన్నాయి. ఏంటి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఆ తమోగుణం లేదే నిద్రే పోయి ఎడవలేము, రజోగుణం లేని చిన్న వంట కూడా పోయి చేయలేము, సత్వగుణం లేని శాంతిగా ఉండలేము. కాకపోతే ఈ 3 నాది నేనే చేస్తున్నాను అనుకున్నామంటే ఆ నేనే చేస్తున్న భావంలో నుంచి వదిలిపెట్టి చివరికి నువ్వు మోక్ష సన్యాసానికి రావాలి. మోక్షం అంటే ఏం లేదు, దుఃఖం లేకుండా ఉండడం, ఆలోచన లేకుండా ఉండడం, అంతేగాని మోక్ష ముక్తి అంటే ఎక్కడో ఎవరో దండలేసి నిన్ను కూర్చోబెట్టారని భగవద్గీతలో చెప్పలే. మరి ఆ మోక్షానికి రావాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటి? అన్నీ త్యాగం చెయ్యవయ్యా అంటాడు. త్యాగం చెయ్యంది అమృతత్వం అనేది రానే రాదు. ఆ త్యాగం చేయకుండా ఉండడం త్యాగం చేయడం చేతరాదు. కాబట్టి ఏదో మనం త్యాగం చేస్తున్నామని పై మాటలు అవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత ఇందాక చెప్పాను, జస్టిఫికేషన్ చెయ్యాలనున్నా చేయలేనప్పుడు ఏదో ఒక వంక పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలా ఉన్నావు అంటే ఎవరి మనసు వాళ్ళకే ఘర్షణ. ఆ ఘర్షణలో నుంచి ఎలా బయటపడాలనేటువంటి విషయాన్ని ఈ మహానుభావుడు మనకి వ్యాసుడు చెప్పాడు. మొత్తం చెప్పింది ఏంటి? వేదాలంటే తెలుసుకోవటం. ఏం తెలుసుకోవటం? నువ్వు ఏం పని చేయాలి, నువ్వు ఎట్లా ఆలోచించాలి, అసలు నువ్వెవరు అనేటువంటి విషయాన్ని
తెలుసుకోవటం వేదం. జ్ఞాన ఉపనిషత్తులు అంటే ఏంటి? నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదయ్యా, అది నువ్వేను. కాకపోతే నిన్న ఆ 3 గుణాలు నీ స్వభావాలు పట్టేడుస్తున్నాయి, వాటిని శుభ్రంగా త్యాగం చెయ్యి. ఏం త్యాగం చేయాలి? నీ శరీరాన్ని త్యాగం చేయి. శరీరం అంటే మళ్ళీ చచ్చిపోమని చెప్పడల్లా, నీ శరీరం మనకు వస్తున్నటువంటి కోరికలు, నీ మనసు, ఇవన్నీ నువ్వు త్యాగం చేసావంటే నువ్వే భగవతత్వ శక్తి. ఎప్పుడైతే నీ దగ్గర ప్రాణశక్తి ఉంటుందో, దాన్ని నువ్వు భగవతత్వ శక్తి ఎప్పుడైతే ఉంటుందో దాన్ని నువ్వు సక్రమంగా వాడతావు అనేటువంటి విషయం చెబుతూ, ఇప్పుడు ఈ మోక్ష సన్యాస యోగంలో ఇక్కడ మళ్ళీ ఏం చెప్పాడబ్బా భగవద్గీత. మీరు చూడండి, భగవద్గీతే కాదు, మన ఋషులు చెప్పినటువంటి ఏ పుస్తకాన్నైనా మీరు డీకోడ్ చేసి చూసుకోండి. వాళ్ళు చెప్పింది ఏంటి? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్యం ఏంటి? అనంతంగా వ్యాపించినటువంటి జ్ఞానమే, అంతకంటే ఏం లేదు. అంటే ఏంటి? దానికి నామరూపాలు ఎప్పుడైతే లేదో, నిరాకారం ఎప్పుడైతే లేదో, దానికి ఎలాంటి మరకలు అంటవో. మరి మరకలు అంటుతున్నది ఎవరికి? జీవుడికి కాదు, జీవభావానికి. నేను సో అనేటువంటి భావమే మనకి దుఃఖాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మన ఋషులు చెప్పింది ఏంటి? నువ్వు సో కాదు, వెళ్ళిపోతుంది బాడీ. ఎవరిదైనా ఇక్కడ ఉండదు. టెంపరరీ. అందరు మహానుభావులు, శ్రీరామచంద్రుడు పోయినాడు, రామకృష్ణుడు పోయినాడు, వివేకానందుడు పోయినాడు, రామకృష్ణ పరమహంస పోయినాడు, శంకరాచార్య గారు పోయినారు. మరి వాళ్ళు ఇలా వచ్చారు రాలేదనేటువంటి విషయం ఎవరికి తెలియదు. నేనే శంకరాచార్యగా పుట్టాను అని భూమి మీద చెప్పిన వాళ్ళు కూడా లేరు. అందుకని మనం ఏం చేయాలబ్బా? మన బుద్ధిని వికాసం చేసుకోండి. భగవద్గీత చెప్పింది, మన ఋషులు చెప్పింది అదే. పిచ్చివి నమ్మవాకండి, గుళ్ళు గోపురాలు తిరగండి, తప్పేం లేదు. మీ శక్తి ఆ శక్తి కలుస్తుంది. కానీ ఎక్కడికో పోతే ఏదో వస్తుంది అనేటువంటి భ్రమలో ఉండవాకండి. నీకు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని నువ్వు వండర్ఫుల్గా నువ్వు ఒక పరికరంలాగా నిర్వర్తించడం చేస్తే నువ్వు అసలు ఏమీ కోరుకోకర్లేదబ్బా. అన్నీ నీ దగ్గరికి పటపటపటపడం వచ్చేస్తాయి. ఎందుకు? నువ్వే భగవతత్వానికి కదా. కానీ ఇప్పుడు స్వార్థం పెట్టుకున్నావు, ఎట్లా వస్తుంది నీ దగ్గరికి? ఏమీ రావు. శాంతి కావాలంటాడు. ఎట్లా వస్తుంది? శాంతి ఉంటేనే సుఖము, సంతోషం. శాంతి లేని వాడికి సుఖం లేదు. శాంతి నిజంగా అందరిలో ఉంటే ఇంత తాగుళ్ళు, ఇన్ని కోర్టులు, ఇన్ని విడాకులు ఎందుకు వస్తాయి? ఎక్కడో ఏదో వస్తుంది, రావటం లేదనేటువంటి భ్రమతోటి అటు తిరిగి చివరికి ఏమీ లేదు అని జన్మని పాడు చేసుకోవటం అయిపోతుంది. మరి మా సంతోషంగా నేను ఉన్నాను కదంటే, ఇలా నువ్వు 100% ఉండగలిగితే వండర్ఫుల్ ఏదేమో అక్కడ లేడు కదా. ఓన్లీ దైవత్వమే ఉంది. కానీ ఆ స్థితి నిన్ను ఘర్షణ పెడుతోంది. తప్ప ఒప్ప అని ఆలోచనలు వస్తున్నాయి. అది కరెక్ట్ కాదని వస్తుంది. ఇప్పుడు బాత్రూమ్ వస్తుంది, నేను పోను అని ఎలా అంటావు? ఒకడు చెత్తగా ఉన్నా సరే నేను వెళ్ళి తీరాల్సిందే. అంటే ఏంటి? అలా వెళ్ళడం అనేది ఏంటి? ఎక్కడ సంకల్ప వికల్పంతో సంబంధం లేకుండా ఏదో ప్రాసెస్ అవుతుంది. లేదు ఘర్షణ, వాళ్ళు వెళ్దామా, రేపు వెళ్దామా అనేది నీ కోరికకు అనుగుణంగా వస్తుంటాయి. చాలామంది అడుగుతుంటారు, నా మనసు అసలు ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? ఈ జీవుడిని ఎవరు సృష్టించారు? జగత్తు ఎవరు సృష్టించారు? ఎవరు సృష్టించాల? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అంతా ఉన్నది మన దగ్గరే. ఈ ప్రపంచాన్ని, ఈ జీవత్వాన్ని, ఇవి రెండు కాదు అని మనం వాటి మీద పనిచేసుకుంటూ నా దగ్గరే ఉన్నది ఈశ్వరతత్వం అనేది గ్రహించాలి. ఈశ్వరతత్వం అంటే ఏం లేదబ్బా, జ్ఞానం. ఆ జ్ఞానానికి అనుగుణంగానే మనకు నారీశ్వరులు అని పెట్టి అమ్మవారు శక్తివంతులని వాళ్ళు రెండు కలిపారు. శక్తి అంటే మన ప్రాణం, జ్ఞానం అంటే మన ఆలోచనలు, అంతకంటే ఏం లేదు. ఆలోచనలను నువ్వు ఎక్స్పాండ్ చేసుకుంటూ కనుక పోతే అది జ్ఞానం. ఆ స్థితి కూడా దాటితే భగవతత్వం. కాకపోతే ఈ శరీరం అనేటువంటి పరికరం పరమాత్మతత్వం మనకి ఇవ్వడం జరిగింది, ఎందుకో తెలియదు. కానీ ఈ పరికరాన్ని మనం కర్మ, భక్తి, జ్ఞానం అన్నీ ఉపయోగించి వాటిని ద్వారా జరుపుతూ మన దగ్గరే ఉన్నటువంటి ఆ శక్తి ఉంది అనేటువంటి నిర్వికల్ప స్థితికి రావడం. నిర్వికల్ప స్థితికి రావాలంటే ఆశలు, కోరికలు, అది కావాలి, ఇది కావాలన్నీ పోవాలి. ఏది నీ దగ్గర ఉన్న భగవతత్వ ప్రసాదం అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించావంటే అదే జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఇంక నీకు అసలు జరిగిపోయిన విషయాల మీద ఆలోచనలు ఉండవు, జరగబోయే విషయాల గురించి మనం బెంగపడవు. జరిగిపోయిన విషయం ఈ రోజు నుంచి నిజంగా ఎవరు వింటారో నాకు తెలియదు. కానీ ఈ క్షణం నుంచి జరిగిపోయిన విషయం నేను అడగను, చెప్పను. జరగబోయే విషయం గురించి నేను ఒక ప్లాన్ అయితే పెట్టుకుంటాను, కానీ మాట్లాడను, ఎవరిని అడగను. ఇప్పుడే ఈ క్షణమే నేను ఉంటాను అని ఎవరైతే అనుకుంటారో అది భగవతత్వ సాధన. అక్కడ ఏముంది? టెన్షన్ ఏముండదు. ఇప్పుడు నేను అన్ని ప్లాన్ చేసి వచ్చా, వంట ఎలా చేయాలో ఒక 10 మందికని, కానీ ఇప్పుడు నాకు ఆలోచన లేదు. ఎందుకు లేదు? నేను ప్రస్తుతంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు అట్లా కాదమ్మా, అక్కడ పోయి చేయాలి, ఇక్కడ పోయి చేయాలంటే ఘర్షణ వస్తుంది. అలా ప్రస్తుతంలో ఉండడం ఎవరైతే ఉండడం అది భగవతత్వ స్థితి. మళ్ళీ ఆ స్థితి తెలిసింది ఎవరికి? ఎవరన్నా వచ్చి అమ్మా నువ్వు చాలా భగవతత్వ స్థితిలో ఉన్నావు, నువ్వు జ్ఞానం అని ఎవరికైనా అర్థమవుతుందా? ఎవరికి అర్థం కాదు. ఎవరి స్థితి వాళ్ళకి అర్థమవుతుంది.
కొద్ది గొప్ప ఇప్పుడు మనం కొంతమంది దగ్గరికి వెళుతూ ఉంటాము, గురువులను లేకపోతే కొంచెం మాట్లాడగలిగే వాళ్ళను. వాళ్ళ స్థితికి మన స్థితికి ఎక్కడో కొంచెం మ్యాచ్ అయి ఉండే అవకాశం ఉంటుంది. అంతేగాని అవధూతలు ఉన్నారు, రోడ్డు మీద కొట్టుకుంటారు, ఈయన అవధూత అండి అని చచ్చిపోయిన తర్వాత అంటారు. కానీ వాళ్ళు ఎవ్వరూ గుర్తించరు. షిరిడి సాయిబాబా కూడా చనిపోయిన తర్వాతనే ఆయన్ని కొంచెం ఎక్కువగా ప్రాసెస్ కావడం జరిగింది. ఎందుకంటే తెలియదు. కాకపోతే ఈ తెలిసిన క్రమంలో ఒకటి ఉంది మన దగ్గర. మన మనస్సుకి 3 గుణాలు ఉన్నాయి, సత్వతమో రజో గుణాలు. నేను సత్వంగా ఆలోచిస్తున్నానా, సత్వంగా పనిచేస్తున్నానా, సత్వం నా దగ్గర నా స్థితిలో నేనున్నానా, రజోగుణం ఉందా, ఆ కోరికలను పరిగెడుతున్నానా, అది కావాలి ఇది కావాలనుకుంటున్నానా, తమో గుణం నా శరీరం తప్ప నాకేం లేదు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, అక్కడ కష్టాలు ఇక్కడ కష్టాలు, వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప, వాళ్ళది కొనుక్కున్నారు వీళ్ళది కొనుక్కున్నారా, తమో గుణంలో ఉన్నాం. ఇప్పుడు నీకు చెప్పినటువంటి మోక్ష సన్యాస యోగంలో చెప్పింది ఏంటి, ఇందాక చెప్తూ టాపిక్ జారిపోయినా, భగవద్గీతలో తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, చెప్పేది మొట్టమొదటి కర్మ గురించి మొదలు పెడతారు. కర్మను మనం ఎలా చేయాలి, అనుష్ఠానం అని మొదలుపెట్టి, రెండోది నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు ఎలా ఉపయోగించాలని పెట్టి, ఈ ఉపయోగిస్తున్నటువంటి వాడు ఎవరు, జ్ఞాత కర్త, ఇవన్నీ ఎలా చేస్తే ఎలాంటి ఫలాలు వస్తాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తాడు, అసలు కర్మ అంటే ఏందయ్యా, అసలు మన కర్మ చేయాలా, సన్యాసం అంటే ఏంటి, త్యాగం ఏంది అని అడుగుతాడు. కర్మను వదలాల్సిన అవసరం లేదు, కొన్ని కర్మలు చేయాలి. నీ ప్రాణం ఉన్నంత వరకు యజ్ఞం, తపము, దానం, ఈ 3 చేయాలి. ఎందుకు, నీ దగ్గర శరీరం, ప్రాణం, మనసు, ఈ 3టికి పనులు జరగాల్సిందే. ఆ తర్వాత ఏంటి, కర్మలో కూడా కామ్య కర్మలు వదిలిపెట్టాల్సిందే. ఏంటి, రోజు జరిగే కర్తవ్యాలు అంటే ఏదో దేవుడు దండం పెట్టుకోవడము, లేకపోతే మనకి ఇచ్చినటువంటి పనులు చేయడం జరగాల్సిందే. వాటి వల్ల నీకు లాభం రాకపోవచ్చు, కానీ నీ మనసుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అల్టిమేట్ కర్తవ్య కర్మలు వదిలిపెట్టేది ఎవడు, తమో గుణంలో ఉన్నవాళ్ళు వదిలిపెడతారు. కర్తవ్య కర్మలు వదిలిపెట్టకూడదు. ఆ తర్వాత ఏంటి, అన్ని కర్మలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటి, ఈ ఫలం నాది కాదు, నేను చేయటం లేదు, ఆ భగవతత్వమే చేస్తున్నాడు అనేటువంటి విషయంలో అంటుంటారు కదా, ఏమంటారు దాన్ని, కర్మ వికర్మ అని. అంటే ఏంటి, చెయ్యకుండానే నేను చేశానని గొడవ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. చేసినా మనం ఏం చేయటం లేదు అని చెప్పగలిగిన వాళ్ళు కొంతమంది చెప్పరేమి. ఎందుకు, వాళ్ళు చెప్పరు, వాళ్ళ ద్వారా జరిగిపోతూ ఉంటాయి. నేను చేశానంటే మళ్ళీ దానికి ఫలాలు నష్టాలు వస్తాయి. అందుకని కర్మ ఇలా చేయాలయ్యా, ఇక్కడ నువ్వు ఆశించకూడదు. మళ్ళీ ఎక్కడ చెప్పినా నిష్కామ కర్మ వల్లనే నువ్వు త్యాగ గుణం వస్తుంది, లేకపోతే రాదు అని చెప్తూ కర్మ గురించి చెప్పి, రెండోది ఏం చెప్పాడు మళ్ళీ, ఇక్కడ జ్ఞానం గురించి చెప్పాడు. ఏం చెప్పాడు మళ్ళీ, ఇది నీకు చెప్తానయ్యా, ఇందులో అంతా ఎంతసేపు చేసిన మళ్ళీ సత్వతమ రజోగుణాలే. సత్వం ఉన్నవాడు ఎలా పనిచేస్తాడు, ఎట్లా పనిచేస్తాడు, ఆశించకుండా చేస్తాడు. రజోగుణం వాడు ఎట్లా చేస్తాడు, ఆ చిన్న గుడిలో ఒక చిన్న ఫ్యాన్ వేసినా వాడి పేరు కావాలంటాడు. తమో గుణం వాళ్ళు ఏం చేస్తాడు, వాడికి ఏ పని చేయాలో తెలియచావదు. అందుకని వీళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి, వాళ్ళ పనులు ఉంటాయి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కర్మది చెప్తూ మళ్ళీ ఇప్పుడు జ్ఞానంలో ఏం చెప్తున్నాడు, జ్ఞాత జ్ఞేయం జ్ఞానం అన్నాడు. మనందరి దగ్గర ఉన్నది అదే కదా, నా దగ్గర జ్ఞానం ఉంది, ఎక్స్ప్రెస్ చేస్తున్న దాన్ని నేను జ్ఞాత. జ్ఞేయం ఏంది, ఎందుకు చెప్తున్నాను, ఏదో చెప్తే బాగుంటుందిలే, నాకు ఇవాళ ఏదో కొద్దిగా అర్థమైంది అనేటువంటిది జ్ఞేయం. అంటే మీరు ఏ పని చేసినా ఈ 3 ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్పాడు, ఈ మనసుకు కూడా 3 గుణాలు అన్నాడు కదా, ఆలోచనకి 3 గుణాలు అన్నాడు కదా, మనం చేసే పనికి 3 గుణాలు అన్నాడు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నిన్న మనం చదువుకున్నాము, బుద్ధికి కూడా 3 గుణాలు అన్నాయి అన్నాడు. అంతే కదా, బుద్ధి ఎట్లా చెప్పాడు నిన్న అని చెప్తాను. ఒక 2 minutes క్లోజ్ చేసేద్దాం. బుద్ధి ఇప్పుడు ఏం చెప్తున్నాడు నిన్న 29. ఇప్పుడు నీవు బుద్ధి ధృతులను కూడా గుణభేదములను అనుసరించి 3 విధాలుగా విభాగపూర్వకంగా సంపూర్ణంగా నా నుండి వినుము. ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి, మన కర్మ 3 రకాలుగా చేస్తాం, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. మన ఆలోచనలు 3 రకాలుగా చేస్తాం. ఎట్లా చేస్తాము, సత్వగుణం మంచి చేయొచ్చా ఘర్షణ అనుకున్నాం కానీ సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఈ మనసు తర్వాత మన దగ్గర అంతఃకరణలో ఇంకోటి ఏముంది, మన దగ్గర బుద్ధి ఉంది. బుద్ధి అంటే నిశ్చయాత్మక బుద్ధి, డిస్క్రిమినేటరీ పవర్. ఈ బుద్ధికి నీకు డిస్క్రిమినేటరీ పవర్ రావాలి అంటే నీ బుద్ధికి వివేక వైరాగ్యాలు రావాలి. నేను చేస్తున్నది తప్ప కాదా అనేటువంటి విచక్షణ, ఘర్షణ మనలో జరగాలి, తెలియాలి. ఇప్పుడు అటువంటి గుణాలు బుద్ధిలో కూడా 3 గుణాలు ఉన్నాయని అన్నాడు. నిన్నంతవరకు చదివాం. 30 చూడండి. ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కర్తవ్యాన్ని, అకర్తవ్యాన్ని, భయాన్ని, అభయాన్ని, అట్లే బంధాన్ని, మోక్షాన్ని యథార్థంగా తెలుసుకొను బుద్ధిని సాత్వికమైన బుద్ధి అంటాడు. ఇప్పుడు సాత్వికమైన బుద్ధి అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇప్పుడు మనకి సాత్వికమైన ఆలోచన చెప్పాడు, సాత్వికమైన కర్మ చెప్పాడు, అట్లాగే తమోగుణం చెప్పాడు, రజోగుణం చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు, బుద్ధికి ఎట్లా వస్తుంది అంటే, బుద్ధి అంటే ఏంటి, వివేక వైరాగ్యాలు ఉన్న బుద్ధి. ఏ బుద్ధి అయితే సాత్వికమైనటువంటి బుద్ధి అవుతుందో అది నేను చెయ్యాల్సిన పని ఏంటి, చెయ్యకూడదు, ప్రవృత్తి చేయాల్సిన పని, నివృత్తి చేయకూడని పని అనేటువంటి దానికి వివేకం తెలుస్తుంది. 2 కర్తవ్యం ఏంటి, అకర్తవ్యం ఏంటి, ఇది నా కర్తవ్యమా, ఇప్పుడు నేనేం చేయాలి, ప్రయారిటీ వర్క్ ఏంది,
ప్రస్తుతం నా చేతిలో పని ఏంది, రేపు 20 ఏళ్ల తర్వాత 100 కోట్లు మన దగ్గర ఉంటాయి, కానీ ఇప్పుడు మనం చేయాల్సిన పని చేయకపోతే అప్పటికి మన మనసు బాధపడుతూ ఉంటుంది. అలా మనం బాధపడకుండా ఉండాలి అంటే మన కర్తవ్యం ఏంది కర్తవ్యం కాదేందని తెలుసుకోవాలి. కాకపోతే ఏంటి, ఈ కర్తవ్యంలో తప్పించుకోవటానికి రజోగుణం వాళ్ళు చేయాలి కదా, వీళ్ళు చేయాలి కదా, వాళ్ళ తప్పు కదా, వీళ్ళ తప్పు కదా అని పక్క వాళ్ళ మీద పెడుతూ ఉంటారు. దానివల్ల నష్టపోయేది ఎవరో తెలుసా? ఎవరైతే ఆలోచన ఉంటుందో కర్తవ్యం చెయ్యలేదన్న అనుకుంటారో, రేపు మళ్ళీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎక్కడో ఉన్నప్పుడు తప్పు చేశానా అని మనిషిని 24 గంటలు ఘర్షణకు గురి చేస్తుందబ్బా. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది ఆ డబ్బంతా మాయ, బంధువులు మాయ, ప్రపంచం మాయ, మన జన్మే మాయ. మెజర్ చేయొచ్చుగా. ఇప్పుడు మనం పుట్టాను, 60 ఏళ్ళు వచ్చేసాయి, బాగా ఆరోగ్యం మెయింటైన్ చేసి యోగా చేసి ఇంకొక 5 ఏళ్ళు 6 ఏళ్ళు, అది కూడా మనకు తెలియదు. మన ఊహ, ఇమాజినేషను, కల్పనే. ఆ తర్వాత అయిపోతుంది శరీరం. మరి దానికి ఇంత ఘర్షణ అవసరమా? మొత్తం బోలెడు ఆశ తీసుకెళ్ళి పిల్లలకి ఇచ్చేస్తావు. వాళ్ళు ఏం చేస్తారు? జాగ్రత్తగా సంపాదించుకోలేని డబ్బుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఖర్చు పెట్టేసి పాడైపోతారు. ఎందుకు? వాళ్ళకి టైం మేనేజ్మెంట్ తెలియదు, డబ్బుని ఎలా వాడుకోవాలో తెలియదు. పోనీ నువ్వు డబ్బుని టైంని వాడుకునేట్టుగా నువ్వు నీ వాతావరణంలో వాడేమైనా నేర్చుకున్నాడా? వాడు ఎక్కడికి పోయినా ఆ డబ్బుని వినియోగం చేస్తాడు, వాడి కాలాన్ని ఉపయోగం చేస్తాడు. మరి ఇప్పుడు మనం అలా చేసామా లేదా? మనం సత్వగుణంలో ఉన్నామా? చిన్నప్పటి నుంచి మనకంత తెలివితేటలు ఉన్నాయా? లేకపోతే ఆ డబ్బును పట్టుకొని ఊగులాడవాకండి. నీకు ఇచ్చిన కర్తవ్యం ముందు పో, అప్పుడు నిష్కామ కర్మానికి వెళతావు. నీ బుద్ధి విశాలమయ్యి నువ్వే భగవతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహిస్తావు అని చెప్తున్నాడు. నేను చెప్పటల్లా ఇక్కడే చెప్తున్నాడు. భయము అభయం, దేనికి భయపడాలి? పోయేది శరీరం, జబ్బులా వస్తాయి పోతాయి, అనారోగ్యం, ఆరోగ్యం, సుఖము, దుఃఖము, సంతోషం, బాధ అన్నీ ప్రకృతిలో సహజం. ఈవెన్ భూమి, నేల, నీళ్లు, అగ్ని, వాయువు వాతావరణంలోనే మనం మార్చలేకపోయాం. శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం ప్రకృతి. నీళ్లు కాసేపు బ్రహ్మాండంగా నిండిపోతాయి, తర్వాత ఎండిపోతుంది. ఆ తర్వాత అగ్ని ఒక్కొక్కసారి విపరీతంగా లోపల ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా ఫైర్ బాగుంటాం, కాసేపు దిగజారిపోతాం, టెన్షన్ పడతాం, ఆక్సిజన్ లెవెల్ పడిపోతుంటారు కదా, ఇమ్యూనిటీ పోతుందంటారు కదా. ఇదంతా కారణం ఏంటి? నీ మనసుకున్నటువంటి ఎమోషన్స్ కరెక్ట్గా లేకపోవటం. మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి. నిన్నేదో సినిమా చూశాను బాహుబలిలో, ఆ అమ్మాయిని ఇన్వైట్ చేస్తూ చేతులు ఇట్లా పెడతాడు, వండర్ఫుల్ ఎమోషన్. అంటే ఏంటి? నీకు నేను అంత వాల్యూ ఇస్తున్నాను అని, అది మంచి ఎమోషన్. కానీ అదే అమ్మాయి వచ్చి నువ్వు ఈ పని చేయొద్దు అంటే చేయకుండా ఉండకూడదు. కరెక్ట్, నిన్ను ఎట్లా అయితే ఎత్తుకొని ఇక్కడ తీసుకొని వచ్చానో, ఇదిగో ఇది నా డ్యూటీ, నోరు మూసుకొని నువ్వు కూడా చేయాలి అని చెప్పగలిగిన ఎమోషన్ ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ముందు నిన్ను జస్టిఫికేషన్ మానేసి కాన్ఫిడెన్స్ పెంచుకో. నేను చేస్తున్నది కరెక్ట్ కాదు అని, కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయక్కర్లేదు. ఎవడి ముందు ప్రూవ్ చేయాలబ్బా? నువ్వు నీ మనసుకు నువ్వు ప్రూవ్ చేసుకో. ఎవరి ముందు మనం ప్రూవ్ చేయక్కర్లేదు. ఎందుకు? అవసరం ఏముంది? నిన్ను ఎవరు అడిగారు? అడిగితే చెప్పు, అడగకపోతే చెప్పకు. అడగకపోతే జరిగిపోయిన విషయాలు మాట్లాడద్దు, జరగబోయేవో మాట్లాడదబ్బా. గ్రో అవ్వాలి, మన టయాన్ని ఉపయోగించుకోవాలి. ఎంత వండర్ఫుల్ లైఫ్ అబ్బాయి భగవతత్వం ఇచ్చింది. కాకపోతే నీకు బోలెడు ఉన్న దాంట్లో గప్పిసారంతా పని చేస్తాం, అంతే కదా. అది ఎన్నాళ్ళు చేస్తావు? ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ కదా, మనమే టెంపరీ. మరి పక్క వాళ్ళు ఇంకా టెంపరీ. మరి దానికోసం మనం ఘర్షణ పడి మన ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసుకోవాల్సిన అవసరం ఉందా? మనసును వాడండి, మనసును ఉపయోగించండి, బుద్ధికి వివేక వైరాగ్యాలు తెచ్చుకోండి. ఎక్కడా దైవత్వం లేదు, మనలోనే ఉంది, మన ఆలోచనలోనే ఉంది. మన ఆలోచనని మనం జీవభావంలో నుంచి తప్పించి భగవతత్వ భావానికి తీసుకుపోవాలి. ఎప్పుడైతే నువ్వు అలా తీసుకెళ్తావో నీకు అసలు భయమే లేదు. ఎందుకు భయం? ఎప్పుడు వస్తుంది? మనకి మనసులో తెలుసు, మనకి జనరాసిటీ లేదు, మనం చేస్తున్న వెధవ పనులు తెలుసు. అప్పుడు నీకు ధైర్యం రమ్మంటే ఎక్కడ వస్తుంది? మనకి లోపల ఉన్నటువంటి నీటి తత్వంలో వ్యాకోచ గుణం లేదు, కుంచుకొని ఉన్నాం, గ్లాసులో పోసి పెట్టాము, ఆ నీళ్ళు దరిద్రమైన కంపు కొడతాయి, అప్పుడు భయం వేస్తుంది. అలాగే అగ్ని, ఫైర్ ఉంది, ఈ ఫైర్ని మనం స్వార్థానికి వాడుకుంటున్నాం, నీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? కోరిక కోసం వాడుకుంటున్నావు, ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అట్లే స్పర్శ, భగవతత్వం ఇక్కడే ఉంది, ఆ విషయాన్ని మర్చిపోయావు, నాది అని కుంజించుకుంటున్నావు, ధైర్యం ఎక్కడొస్తుంది? ఆకాశతత్వం ఖాళీ, ఎలా ఉంది ఖాళీగా? అలాంటి ఖాళీగా ఉండేటువంటి మనసు నీకుందా? ఏ ఆలోచన లేని మనసు నీకుందా? మరి అలా ఉండగలిగినప్పుడు భగవతత్వం నీ ద్వారా అట్లా పారుతూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే, నెగటివ్ క్వాలిటీస్లో ఫస్ట్ భూమితత్వం, ఉదారత్వాన్ని చేసుకో. నీటి తత్వం, దీనికి ఎప్పుడు పోల్చుకోవటం ఈర్ష్య, ఎవరితో పోల్చుకోవద్దు. నా పని ఏంది అంతే, నేనేంటి అనేది తప్ప వేరే వాళ్ళతో వద్దు. నీకు చేయాలనుందో చెయ్యి, లేదా నీ వల్ల కాదు. అంటే ఏది కూడా మళ్ళీ నిజం చెప్పాలంటే జ్ఞానస్థితిలో కర్తవ్యం కూడా చెప్పటల్లా. నేనే భగవతత్వ స్థితి అంటే నాకు కర్తవ్యం కూడా లేదు, జరిగిపోతుంది కర్తవ్యం. నేను చెయ్యాలి అన్నప్పుడే నీకు కర్తవ్యం, నేను చేయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు కర్తవ్యం లేదు. అదంతా భగవతత్వం. అలాంటి స్థితి నీకు వచ్చినప్పుడు భయం లేదు, అభయం లేదు. అట్లే బంధం, మోక్షం. పట్టుకున్నాం బంధం, వదిలేస్తే మోక్షం. మనసుకి ఏమీ లేకుండా ఉండేటువంటి స్థితి మోక్షం. ఎట్లా మోక్షం? దుఃఖం లేకపోతే మోక్షం.
తర్వాత ఆలోచనలు లేకపోతే మోక్షం. ఎప్పుడు నీకు దుఃఖం ఆలోచన లేక ఉండబోతాయి? నువ్వు సత్వగుణంలో నీ ద్వారా జరుగుతున్నటువంటి పని పద్ధతిగా భగవతత్వం అనుకున్నప్పుడు నీ మనసు నిశ్శబ్దంగా, నీళ్ళు ఎలా ఉంటాయో అంత స్వచ్ఛంగా, ఆకాశం ఉన్నంత ఖాళీగా మనసు ఉంటుంది అని చెప్తున్నాడు. ఇట్లా ఎవరైతే తెలుసుకుంటారో అది సాత్వికమైనటువంటి బుద్ధి అని చెప్తున్నాడప్పా. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు? శరీరాన్ని ఎట్లా వాడాలి, ఎలా వాడాలి, నీకు ఓపిక ఉండాలిగా, కూర్చొని ఒక అరగంట ధ్యానం చేయాలి, ఓపిక వాడాలి కదా, అంటే కొంచెం నీకు పేషెన్స్ ఉండాలి కదా. అది అంటే ఏంటి? యజ్ఞం. తర్వాత తపస్సు, మనసు నిలబెట్టడానికి తపస్సు. ఎప్పుడు నిలబెడతావు? నాతోనే తత్వం ఉంది అన్నప్పుడు నువ్వు దాని గురించి ఆలోచిస్తూ మొదలు పెడతావు. తర్వాత దానం, నీ మనసుని భగవతత్వంగా ఉంది కాబట్టి నువ్వు ఉదారత అనేటువంటిది అలవాటు చేసుకుంటావు. దానం అంటే ఏదో మనం మిగిలిపోయిన అన్నము, పాత చీరలు ఇవ్వడం కాదు. నీ మనసుని 100% ఉన్నదంతా ఒకటి అనేటువంటి భావం ఉన్నప్పుడు నీకు వస్తున్న ప్రతి ఆలోచన ఉదారంగా వెళ్ళిపోతూ ఉంటుందబ్బా. మళ్ళీ ఇక్కడ నేను చేశాను అన్నావంటే మనసు వచ్చి పడుతుంది. అందుకే ఒక మహానుభావుడు ఎవరో చెప్తున్నారు, ఆ యాక్టివ్ వాయిస్ వాడకండి, పాసివ్ వాయిస్ వాడండి. పని జరిగింది, అది నువ్వు చేసావా నేను చేశానని కాదు, నేను చేశాను, నేనే చేశాను, నీకే వస్తుంది లాభ నష్టాలు అనే భగవద్గీత చెప్పిందబ్బా. వండర్ఫుల్ టెక్స్ట్. మనం 24/7 ప్రాణాన్ని, మనం ప్రాణశక్తిని 100% పెంచుకుంటూ మన జ్ఞానం స్టెప్ బై స్టెప్ గ్రో అవుతూ మన శరీరాన్ని పరమాత్మతత్వంగా ఎలా వాడబడుతుంది అనేటువంటి విషయం తెలిసినప్పుడు మనం ఆకాశం అంత ఖాళీగా, నీళ్ళంత స్వచ్ఛంగా మనం ఉంటాం. ప్యూరిటీ అంటే నోట్లో నుంచి వచ్చే మాట కాదు. నువ్వు ఈ స్థితిలో ఏమన్నా ఒకటన్నా నీ దగ్గర ఉన్నదా అని మనల్ని మనం అసెస్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటి? పోలిక పెట్టుకోకూడదు. పోలిక వచ్చిందంటే ఈర్ష్య వస్తుంది. కోరిక పెట్టుకున్నావంటే అహం వస్తుంది. ఆ తర్వాత గట్టిగా నాదే అని పట్టుకున్నావంటే ఉదారత్వం ఉండదు. భూమితత్వం, ప్రకృతి. హృదయం అంటే ఏంటి? ప్రాణం కదులుతూనే ఉంటుంది. ప్రాణం లోపల ప్రాణమే, బయట ప్రాణం అనేటువంటి విషయం తెలియడమే అనుభూతి. అలా తెలియాలి అంటే ఉన్నదంతా ఖాళీగా ఉండేటువంటి స్థితికి రావడం. అదే చెప్పారప్ప భగవద్గీతలో. స్వర్గ నరకాలవి ఏమీ చెప్పాల. ఈ రకమైనటువంటి జ్ఞానం వచ్చిన మరుక్షణం నీకు ఎలాంటి టెన్షన్ లేదన్నాడు. ఇంకా నీకు అసలు నిజం చెప్పాలంటే ఎంత వండర్ఫుల్గా చెప్పారు కదా. ప్రారబ్ధ, ఆగామి, సంచితం కూడా ఫట్టుని ఎగిరిపోతాయి అన్నాడు. అంతే కదా. కోరిక లేకపోతే నీకు నీ చేతిలో వస్తున్న ప్రతిదీ భగవతత్వం అనుకుంటావు. ప్రారబ్ధం ఏముంది? హ్యాపీగా అది ప్రాసెస్ చేస్తావు. నీకు ఏ కోరిక లేదు, రాబోయే కోరికల గురించి నీకు ఆలోచన లేదు. వచ్చింది ప్రస్తుతంలో 100% పరమాత్మతత్వం అని ప్రాసెస్ చేస్తూ ఉంటాం. ఇంకా నీకు దుఃఖం ఎట్లా ఉంటుంది? ఆ రకంగా ఎలా చేసుకోవాలి, అనుభవానికి తెచ్చుకోవాలనేవి మన ఋషులు చెప్పటం జరిగింది. చూడండి, ఎవరి స్థితి వాళ్ళదబ్బా. మనకేం తెలియదు. మనం ఏమి కూడా ఈ భూమి మీద ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేము అనేది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి? మనం ఎవరిని కూడా సంతోషం కూడా పరచలేము. కాకపోతే దుఃఖ పెట్టకుండా ఉండాలి. ఎందుకంటే ఎవరి సంతోషం వాళ్ళదే కదా. కొంతమంది పొద్దున్నే లేస్తూ కాఫీ తాగుతూనే ఆహా ఎంత మంచి జీవితం ఇచ్చావయ్యా పరమాత్మతత్వం అనుకుంటారు. కొంతమందికి నీకు బోలెడు వస్తువులను అది కూడా ఉంటే బాగుండే, ఇది కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అందుకని మనం ఎవ్వరికీ ఏమి చెయ్యలేము. కాకపోతే ఏంటంటే భగవంతుడి దయ వల్ల దుఃఖ పెట్టకూడదు. అవకాశం వచ్చినప్పుడు ఉదారత ఉండే విధంగా 24/7 ఆ భగవతత్వమే తప్ప ఇంకోటి లేదు అన్నప్పుడు నువ్వు చూసినా, మాట్లాడినా, విన్నా, కూర్చున్నా అదేనన్నటువంటి భావం ఉన్నప్పుడు నువ్వు ఇక చెయ్యటం అనేది లేదు. ఏ ఋషులు కూడా నేను ప్రేమతత్వంలో ఉన్నాను అని చెప్పలా. వాళ్ళే ప్రేమ. మళ్ళీ నేను ప్రేమిస్తున్నాను, ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమించేవాడిని అందరినీ నేను ప్రేమిస్తున్నాను అన్నావంటే నువ్వు వచ్చావు. నువ్వెందుకు ప్రేమిస్తావు? అంత అబద్ధం, అంత స్వార్థం. అందుకని ఇక్కడ ప్రేమించేవాడు కూడా లేడు. ప్రేమ అంతే. నీ దగ్గర ప్రేమ ఉంటే అది మేనిఫెస్టో అవుతుంది. చేస్తున్నాను అని వచ్చిందంటే ఇక కర్మ. దానివల్ల వచ్చేదంతా లాభ నష్టాలు. చేస్తున్నాను అనేటువంటి స్థితి నుంచి జరుగుతుంది, ఉండడం అనేటువంటి స్థితి నుంచి తెలియడము జరుగుతున్నది అనేటువంటి స్థితికి వెళ్ళడమే భగవతత్వ సాధన. ఎట్లా ఉండడం అనేటువంటి స్థితిని కర్మతో మొదలుపెట్టి జ్ఞానంతో అంటే త్యాగంతో ఎలా ఎండ్ చేయాలో భగవద్గీత చెప్పడం జరిగింది. ఇంకా ఉన్నాయి ఒక 20-30 శ్లోకాలు. చూద్దాం. వండర్ఫుల్. నమస్తే.